మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచి వెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్లీ డివార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్, జ్వరం కానీ దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వీఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచి అయితే లబ్ధి పొందిన వాళ్ళు నేను కూడా ఫ్రంట్ లైన్ ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే కానీ మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్కి. సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా మనము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఈ సీజన్లో డీవార్మింగ్ ఏది చేయాలి, ఇది మేజర్ టాపిక్. మీరు ప్రతి డీవార్మర్కి మినిమం 2.5 నెలల నుంచి 3 నెలల గ్యాప్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఇంకొక థంబ్ రూల్ ఏంటంటే అంటే డీవార్మింగ్కి ముందు ల్యాబ్ టెస్ట్ చేయించుకోవడం అనేది కంపల్సరీ. చేయించుకోలేని వాళ్ళు మాత్రమే నేను చెప్పింది ఇవి అబ్జర్వ్ చేసి చేయండి. సో ఏప్రిల్ 27th ఉందండి ట్రైనింగ్, హైదరాబాద్లోనే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, డౌట్స్ ఉన్నవాళ్ళు, ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేది ట్రైనింగ్ ఏమంది, ఎటువంటి ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఆ ఛాలెంజెస్ని ఎట్లా మనం అధిగమించాలి, అవి రాకుండా మనం ఎలా కాపాడుకోవాలి మన జీవాలని, ఇవన్నీ కవర్ అవుతాయి. వచ్చిన మ్యాక్సిమం మెంబర్స్ అందరూ సాటిస్ఫై అవుతారు. సో ప్రాబ్లము ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. డిసీజెస్ రాకుండా చేసుకోవడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి, వెయిట్ గెయిన్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్రీడింగ్ ఫ్లాక్కి ప్రతి ఒక్క దాని గురించి మన ఫార్మింగ్ ట్రైనింగ్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనము ల్యాబ్ టెస్ట్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే ఒకే రకమైన వామ్స్ ఉండాలని రూల్ లేదు. అసలు వామ్స్ ఎలా వస్తాయి? ఇప్పుడు నేను పెంచుతున్నా, నా పక్కన ఇంకా మా ఊర్లో చాలామంది పెంచుతున్నారు. నేను ఏదో వీడియోస్ చూసో లేదంటే నేను కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి అక్కడ ఇక్కడ చూసి నట్టల నివారణ ల్యాబ్ టెస్ట్ అని చెప్పి పోయి ల్యాబ్ టెస్ట్ చేయించుకొని వచ్చి నేను డివార్మింగ్ చేస్తాను. కానీ నా పక్కనోడు చేయదలుచుకోలే, ఇంకోడు చేయదలుచుకోలే, ఏదో ఇంకొకటి నేను చేసిన అని చెప్పేసి చేయదలుచుకున్నాడు, చేశాడు, ల్యాబ్ టెస్ట్ చేయించకుండా నేను ఏది వాడానో అదే వాడాడు. ఫైన్. ఇప్పుడు ఏమైంది, నేను నట్టల మందు వాడడం వల్ల నా యానిమల్స్లో ఉన్న వెంట్రుకలన్నీ బయటికి వెళ్ళిపోతాయి, చచ్చిపోయి ఎలిమినేట్ అయిపోతాయి, బయటికి దొబ్బేస్తుంది. మందు లోపలికి వెళ్ళి వాటిని దొబ్బేస్తుంది బయటికి. నా యానిమల్స్ ఎక్కడైతే మేత మేసి ఉంటాయో అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి మేస్తాయి. అక్కడ నా పెద్ద పెద్ద వామ్స్ అన్ని పడిపోయి నా యానిమల్స్లో అవి, ప్లస్ దాని గుడ్లు కూడా అక్కడే పడతాయి. మళ్ళీ అక్కడ గడ్డి మొలిచినప్పుడు ఆ గడ్డికి అంటుకొని మళ్ళీ వేరే వాళ్ళ జీవాలకి అండ్ మళ్ళీ నా జీవాలకు కూడా వెళ్ళొచ్చు. నేను మళ్ళీ అక్కడే మేపుతాను కాబట్టి రోజు. ఓకే. సో అందుకని నేనేం చేస్తాను, ఈరోజు డివార్మింగ్ చేస్తే నేను ఎప్పుడు తీసుకెళ్ళని సైడ్ మేపుకోవడానికి తీసుకెళ్తా. ఒక 2-3 రోజులు అటుపక్కకే తీసుకెళ్తాను. ఎందుకంటే డివార్మింగ్ చేసిన తర్వాత 3 రోజుల వరకు వామ్స్ ఎలిమినేట్ అవుతున్నట్టు ఎంతో కొంత. ఆ తర్వాత మామూలుగా నేను మేపే చోటికి తీసుకెళ్తా. కానీ అందరూ ఇది ఫాలో అవ్వాలని రూల్ లేదుగా. వాళ్ళు రెగ్యులర్గా మేపే చోటుకే తీసుకొస్తారు. వాళ్ళ యానిమల్స్ కడుపులో నుంచి పట్టిన ఆ గుడ్లు మళ్ళీ మన జీవాలలోకి ఇట్లా వెళ్ళి ఇబ్బంది క్రియేట్ చేస్తాయి అన్నమాట. మళ్ళీ వామ్స్ అనేటివి, ఆ గుడ్లు అనేటివి మళ్ళీ అక్కడి నుంచి పొదగడం స్టార్ట్ అవుతాయి. ఇంకొక చిన్న విషయం అండి, ట్రైనింగ్ ఫ్రీగా కూడా అటెండ్ అవ్వచ్చు. కండిషన్స్ అప్లై. ఎవరు అటెండ్ అవ్వచ్చు అంటే మన దగ్గర ఈ మంత్లో ఎవరైతే 5,000 కన్నా ఎక్కువ ఆర్డర్ పెట్టారో వాళ్ళు కావాలంటే ఈ మంత్కి మీరు ఫ్రీగా ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు. నాకు మెసేజ్ పెట్టి. నేను మొదలుపెట్టి 2022లో సార్ మొదలుపెట్టింది మీ ప్రోడక్ట్ వాడుతున్నాను. ఫస్ట్ పక్కన వాడుతున్నా. నా ఫ్యాక్టరీ చెప్పడం అంటే ఫస్ట్ నాకైతే నమ్మలేదు సార్ మీ ప్రోడక్ట్. పోతే మరి చూస్తాం, ఒక వాటర్ ట్రై చేసి చూస్తామని ట్రై చేస్తే రిజల్ట్ బాగుంటే 3 years నుంచి మీ ప్రోడక్టే వాడుతున్నా.
ఎక్సలెంట్ గా ఉన్నాయి. నేను బ్రీడింగ్ చేశాను, పొట్టేలు పెంపుతున్నాను. కొన్ని రోజులు మీ ప్రోడక్ట్ వాడి మళ్ళీ వాడకుండా అట్లా ట్రై చేసి చూశాను. ప్రోడక్ట్ వాడితే రిజల్ట్ బాగుంది, ప్రోడక్ట్ వాడకుంటే రిజల్ట్ బాగలేదు సార్. మన ప్రోడక్ట్ అంత రిజల్ట్ వస్తుంది ఎప్పటికైనా. వాడి చూసినా వాడకుండా చూసినా కొన్ని రోజులు అన్ని ట్రై చేసి సార్. మీ ప్రోడక్ట్ అదర్ ప్రోడక్ట్ కంపేర్ చేసి మన ప్రోడక్ట్ ఎక్కువ బాగుంది. అంటే వాటి లైఫ్ సైకిల్ అనేది వీటి కడుపులోనే స్టార్ట్ అవుతుంది. అది బయట ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎంత ఎండకున్నా, ఎంత వర్షానికి ఉన్నా అది చనిపోదు. ఆ గుడ్డు పాడైపోదు. వామ్ చనిపోతుంది. ఇంకా మనకు ఆర్గానిక్ ల్యాండ్స్ ఉండింటే మన వానపాములే ఆ గుడ్లను కూడా తినేసి మనకు వామ్ లోడ్ అనేది తక్కువ ఉండేది. కానీ మనకు ఎక్కడ ఆర్గానిక్ ల్యాండ్స్ ఉన్నాయి, వానపాములు అంతా 3-4 అడుగుల లోపల ఉన్నాయి, ఈ గుడ్లన్నీ పైన ఉంటాయి. సో మనకు వామ్ లోడ్ అనేది ఎప్పటికీ తగ్గదు. ఇది ఫిక్స్ అయిపోండి. మనం ఈ ఆర్గానిక్లో చేసేంత వరకు ఇవి అవ్వవు. ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, సో దానివల్ల మనం జాగ్రత్త తీసుకోవాలి. వేరే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలి. మన పక్కనోడు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఏమైనా నువ్వు డివార్మింగ్ చేయకపోయినా నా యానిమల్స్కి ప్రాబ్లమే, నేను చేయకపోయినా ప్రాబ్లమే, అందరం కలిసి వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేయించుకుందాం పదా అనేసి ఎక్కడ ఉంటుంది ఖచ్చితంగా దగ్గరలో పోయి చేయించుకోండి. ఓకే, సరే ల్యాబ్ టెస్ట్ చేయించుకోలేము. అయినప్పటికీ కొన్ని యానిమల్స్లో మీరు పొద్దున్నే లేచి పాకలోకి వెళ్ళినప్పుడు కొన్ని రకాల వామ్స్ కనిపిస్తాయి. వాటి ఫోటోలు పెడతా. ఆ వామ్స్ ఉంటే ఆ వామ్స్ ఈ టైప్ ఆఫ్ వామ్స్ అనేవి మీరు గ్రహించి దానికి తగ్గ డీవార్మర్ చెప్తాను, ఆ డీవార్మింగ్ తెచ్చి వాడుకోండి. ఓకే, ఖచ్చితంగా ఈ వామ్స్ అనేటివి ఈ సీజన్లో కనిపిస్తాయండి. ఖచ్చితంగా ఉంటాయి మీ అనిమల్స్లో. ఈ వామ్స్ ఉండడం వల్ల మీ అనిమల్స్లో వెయిట్ గెయిన్ అనేది ఉండదు. మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఈ పర్టికులర్ వామ్ ఉండడం వల్ల మీ అనిమల్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది. ఒక సూట్ కేస్ని మనం ఖాళీ సూట్ కేస్ని ఎలా ఎత్తుతామో అలా ఎత్తేయచ్చు. అంత ఉలకంగా అంత లైట్గా ఉంటుంది. వెయిట్ గెయిన్ అవుతూ ఉండవు. అనిమల్స్ చాలా వీక్గా ఉంటాయి అన్నమాట. నేను చెప్పిన వామ్స్ ఇవి నాకు ఫార్మర్స్ పంపిస్తుంటారు కాబట్టి నా దగ్గర పిక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా కనిపిస్తాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫొటోస్. నేను వెతకలేకపోయాను, వెతికి దొరికినవి ఇక్కడ పెడుతున్నా, ఇంకా ఉన్నాయి. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్గా బాగా ఉన్నాయి. సూపర్గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. ఇవి ఇంకో ఫార్మర్ పెట్టిన ఫోటో అనమాట. సో ఇలాంటి వామ్స్ ఉన్నాయి మా దాంట్లో, ఏం చేయాలి అనేసి అడగడం జరిగింది. ఇంకొక ఫార్మరు ఇది వచ్చేసి ఇది కూడా ఇంకో ఫార్మర్. సో ఇలా మీరు పొద్దున్నే మీ పాకలోకి వెళ్తే ఇలా మీ యానిమల్స్ పెంటికలుగా అంటుకొని కనిపిస్తాయి. వాటిని బట్టి మనం అంచనా వేయచ్చు కొన్ని. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా నేను 9 సంవత్సరాల నుంచి చూస్తూ నేను ఇట్లా మా యానిమల్స్లో కూడా పడినప్పుడు టెస్ట్ చేయించినప్పుడు వచ్చినవి అనమాట. ఇక్కడ కనిపించే ఇవి ఇప్పుడు నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. దాంట్లో నేను ఇలా వామ్స్ ఉన్నాయి మా దాంట్లో అనేసి అతను ఫోటో వీడియో పెట్టిన తర్వాత నేను సజెస్ట్ చేసిన డివార్మర్ వాడిన తర్వాత అతని యానిమల్స్లో పడిన వామ్స్ ఇవి ఎంతెంత సైజులో ఉన్నాయి చూడండి. ఇది చాలా డేంజరస్ అండి. ఇది టేప్ వామ్స్ కడుపులో 1 మీటర్ వరకు పెరుగుతుంది అనమాట యానిమల్. ఇది ఉన్నంత వరకు మీ యానిమల్స్ వెయిట్ గెయిన్ అవ్వవు. నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు. ఒక ఖాళీ సూట్ కేసు నెట్టినట్టు ఎత్తేయచ్చు మీ జీవాలని. అంత లైట్ వెయిట్గా ఉంటాయి ఇవి టేప్ వామ్స్ ఉంటాయి మీ యానిమల్స్. సో దీనికి పనికొచ్చే డీవార్మర్ గురించి ఇప్పుడు చెప్తాను. ఆ డీవార్మర్ వచ్చేసి ఫెంటాస్ ప్లస్. నేను చాలాసార్లు చెప్పింటాను, వీడియోస్ చేశాను. బట్ సీజన్ వచ్చింది, ఇదే మూమెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫెంటాస్ ప్లస్తో డివార్మింగ్ చేసుకోండి. వేరే కాంబినేషన్స్ కూడా సజెస్ట్ చేస్తారండి. అది వాడినప్పటికీ నాకైతే మళ్ళీ 1 మంత్లో మళ్ళీ టేప్ వామ్స్ రిపీట్ అయినట్టే కనిపిస్తుంది. కానీ నేను ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నానో నాకు ఎప్పుడు ఇది వాడిన తర్వాత రిపీట్ అవ్వలేదు. సో మ్యాక్సిమం నేను స్టాల్ఫెడే చేస్తాను. స్టాల్ఫెడ్లో టేప్ వామ్స్ అనేటివి చాలా తక్కువ, అంటే వామ్ లోడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ బయట తిరిగే యానిమల్స్ అంత ఉండదు. ఎందుకంటే వేరే యానిమల్స్ రావు, ఆ వామ్స్ కంటామినేట్ అయిన ఫుడ్ తినవు కాబట్టి, అంటే ఆ గుడ్లు పడినవి అలాంటివి మళ్ళీ మన యానిమల్స్లోకి వెళ్ళవు కాబట్టి పడవు. అండ్ వాటర్ వల్ల వచ్చే వామ్స్ అయితే డిఫాల్ట్గా వస్తాయండి. దానికి మనం ఏం చేయలేము. వాటర్ వల్ల వచ్చే లివర్ ఫ్లూక్ అంట ఇలాంటివి వస్తాయి. సో అది వర్షం పడినప్పుడు మారుతాయి కదా వాటర్, అలాంటప్పుడు అవి డిఫాల్ట్. సో ఆ సీజన్కి అది చేసుకోవాలి. సో అన్నిటికన్నా బెస్ట్ ల్యాబ్ టెస్ట్ చేయించుకొని చేయండి. వీలు లేకపోతే ఇంకా కొన్ని ఇబ్బందులతో మనం సీజనల్ వైజ్ వచ్చే డివార్మర్స్ వాడుకోవాల్సి వస్తుంది.
ఇంకా దీని డోసేజ్ గురించి వస్తే చూడండి, ఏమైనా యానిమల్స్ ప్రెగ్నెంట్ ఉంటే ఇంకా 2 నెలలు లేదా నెలన్నర అట్లీస్ట్ 45 డేస్ గ్యాప్ ఉంటేనే డివార్మింగ్ చేయండి. డివార్మింగ్ చేసే 2 డేస్ బిఫోర్ లివర్ టానిక్ తాపించండి. థర్డ్ డే డివార్మింగ్ చేయండి. మళ్ళీ 4, 5, 6 మళ్ళీ లివర్ టానిక్ తాపించండి. ఇంకోటి ఏంటంటే డోసేజ్ వచ్చేసి మీకు దీంట్లో దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది 3 కేజీల బాడీ వెయిట్కి 1 ml, అంటే 10 కేజీలకి 3.5 ml, కానీ 4 ml వరకు వాడుకోవచ్చు. వాడండి కూడా మంచిది. కొంచెం డోస్ ఎక్కువైనా ఇబ్బంది లేదు. వామ్స్ నీట్గా క్లియర్ అవుతాయి. మీ అనిమల్స్లో వామ్ లోడ్ ఉన్న దాన్ని బట్టి 1 or 2 ml వరకు మనం పెంచుకున్నా ఇబ్బంది లేదు. బట్ లివర్ టానిక్ తాపడం మాత్రం మర్చిపోకండి, కంపల్సరీగా చేయండి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. హర్షద్ భాయ్, మీ దగ్గర వాడిన ప్రోడక్ట్ లివర్ టానిక్, ఫ్యాట్ ప్రో, కాల్షియం సూపర్ రిజల్ట్ వచ్చిందండి. మేము ఎవరెవరికి పోతులు అమ్మినాం, అందరు ఫోన్లు చేసి మరీ అని చెప్పిండ్రు. ఇంత మంచిగా ఉన్నది, ఇంత అనుకోలేక ఇంతగానో మాంసం వెళ్తుంది అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్పిండ్రండి. థ్యాంక్ యూ హర్షద్ భాయ్. ఈసారి మేము సక్సెస్ అయిపోయినాం. నెక్స్ట్ టైం డబల్, ట్రిబల్, 4 times సక్సెస్ అవుతాం అన్నట్టు. నెక్స్ట్ బక్రీద్కి అయితే మేము 4 times సక్సెస్ అవుతాం కావచ్చు అనుకున్నట్టు అంచనా ఉన్నది. అల్హమ్దులిల్లాహ్ హర్షద్ భాయ్, వెరీ థ్యాంక్ యూ.